హరే కృష్ణ ప్రభుజీ స్మతైస్ అందరికీ దండవత్ ప్రణాం. నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు మనం చర్చిద్దాము. దాంట్లో సారాంశం ఏంటంటే, మానవుడు తను చేసే ప్రతి కర్మను దివ్య కర్మలుగా ఎలా చేసుకోవచ్చు, దాంట్లో దివ్యత్వాన్ని ఎలా చూడొచ్చు అనేది మనం ఈరోజు చర్చిద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము 19వ శ్లోకం నుంచి చూద్దాం. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యాదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री गुरु महाराज की जय, समवेत भक्त वृंद की जय. ఈరోజు భగవంతుడు కృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఏంటంటే, మానవుడు చేసే ప్రతి కర్మని కూడా ఎట్లా దివ్య కర్మలుగా దివ్యత్వంగా మార్చుకోవాలనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే భగవంతుడి యొక్క జన్మ కర్మలన్నీ కూడా దివ్యమైనటువంటివి, ఆ విధంగా జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. సో మా నైతి సో అర్జున అన్నట్టుగా భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరి కర్మల యొక్క ప్రయత్నం, ఎవ్వని ప్రతి ప్రయత్నము ఇంద్రియ భోగ వాంఛరహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవానిగా తెలియబడతాడు. అంటే మనం చేసే ప్రతి కర్మ భగవంతుని యొక్క ధామంలో, అంటే వైకుంఠ ధామము లేదా గోలోకంలో అయితే మనము దివ్యమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటాము. మన యొక్క కర్మ దివ్య దేహంతో చేసే కర్మ, ప్రతి కర్మ కూడా దివ్యమైనవిగా ఉంటాయి. భౌతిక ప్రపంచంలో మనం బద్ధ జీవులంగా జన్మ తీసుకున్నాం.
బద్ధజీవులకు ని ఎలా గుర్తించవచ్చు అంటే, మనం ఈ దేహంలో బంధింపబడ్డాము. అంటే దేహం ఎలా కర్మలు చేస్తే అలా మనము అనుభవించాల్సి వస్తుంది. దాన్ని మనము ఆ దేహ కర్మను సైలెంట్ గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే, ఈ దేహము తన ఇంద్రియ భోగ, దేహానికి ఏమున్నాయి? ఇంద్రియాలున్నాయి. ఆ ఇంద్రియాల యొక్క సుఖం కొరకు కర్మలు చేయడం వల్ల బంధింపబడతాము. ఈ ఇంద్రియ భోగ రహితమైనటువంటి కర్మలు, ఇంద్రియాల సుఖం కొరకు కాకుండా, మరి ఇంద్రియ సుఖం కాకుండా మన కర్మలు చేయాలి అంటే దాని యొక్క టెక్నిక్ తెలుసుకోవాలా. నేను ఆత్మను అనేది మనం తెలుసుకోవాలా. ఎప్పుడైతే నేను ఆత్మ అని మనకు జ్ఞానము కలుగుతుందో, ఆత్మ కొరకు మనము కర్మలు చేయడము ప్రారంభించాలా. లైక్ ఎగ్జాంపుల్ చూస్తాము. చిన్న పెళ్లి కాకముందు అమ్మాయిలు చాలా తల్లిగారి దగ్గర లాడ్లీ లాగా ఉంటారు. అంటే చాలా గౌరవంగా. ఒకసారి పెళ్ళైనా కూడా చాలా ఆనందంగా ఉంటారు. పెళ్ళి అయి ఇంకా వాళ్ళకు ఒకవేళ గర్భం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరి కొరకు ప్రతి కలగనటం కానీ, ప్రతి పని కానీ, ప్రతి భోజనం కానీ ప్రతి ఒక్కరికి డాక్టర్లు చెప్తారు, లేదమ్మా అప్పటి వరకు తల్లి తినబెడితేనే తింటారు, దాని తర్వాత అత్తగారి దగ్గర తినరు. కానీ ఎప్పుడైతే డాక్టర్లు చెప్తారో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, నీవు తినకపోతే ఇంతకాలం నీకు నష్టం జరిగేది, ఇప్పుడు తినకపోతే నీ పుట్టబోయే బిడ్డకు నష్టం జరుగుతుంది. అంటే తన ప్రతి యాక్షన్ ఆ బిడ్డకు సెంటర్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ అదే మనము ఇంద్రియ భోగ వాంఛ, ఎప్పటి వరకైతే నాకు నేను ఆత్మను అని తెలియలేదో అప్పటి వరకు నేను దేహం ఏది చెప్తే అది దేహ సుఖాల కొరకు ఆ కర్మలు చేశాను. ఎప్పుడైతే నేను ఆత్మను అని తెలిసిందో అప్పుడు ఈ ఆత్మ గురించి కర్మలు చేయడం అంటే ఆత్మానందం. ఆత్మానందం దేంట్లో ఉంటుంది? భగవంతుని సేవించడం వల్ల. కాబట్టి ఆ జ్ఞానము భగవద్గీత ద్వారా మనకు లభ్యమవుతుంది. కర్మ ఫలాలన్నీ కూడా పరిపూర్ణ జ్ఞానము చే మనం ఇంతకాలము నేను ఆత్మను, నా యొక్క నిజమైన సంబంధం భగవంతుడని తెలియనంత కాలము దేహ సుఖాల కొరకు చేశాను. ఎప్పుడైతే భగవద్గీత ద్వారా లేదు నేను ఆత్మను, ఆత్మానందం అనేది భగవత్ సేవలో ఉంటుంది అనే జ్ఞానం ఎప్పుడైతే పొందామో అప్పుడు మనము చేసే ప్రతి కర్మల యొక్క ఫలాలన్నీ కూడా అటువంటి జ్ఞానం అనే అగ్నిచే దహించి వేయబడతాయని ఋషులు మనకు చెప్పడం జరిగింది. సో ఎవరైతే సంపూర్ణ ఈ ఆత్మ, పరమాత్మ, కర్మ, కాలము, ప్రకృతి గురించి ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో అప్పుడు మన నిజమైనటువంటి సంబంధము ఈ భౌతిక ప్రకృతితో ఉండదు. భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల గురించి ఉండదు. భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఉండదు. మన యొక్క నిజమైనటువంటి సంబంధం అనేది అప్పుడు మనకు ఆ జ్ఞానం వల్ల ప్రకటమవుతుంది, తెలుస్తుంది. అంటే మనం ఇంతకాలము భగవద్గీత అనే జ్ఞానాన్ని పొందనంత కాలము మనము నేను దేహముని అంటే దేహాత్మ భావనలో ఉన్నాము, దేహం అనే కాన్షియస్ లో ఉన్నాము. ఎప్పుడైతే భగవద్గీత ద్వారా నేను దేహము కాదు, ఎప్పటి వరకు ఆ అమ్మాయికి తెలియదు, ఆమెకు డాక్టర్స్ టెస్ట్ చేసి డిక్లేర్ చేసి ఎస్ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది నీకు అన్నప్పుడు ఆమె తన కొరకు పనిచేయదు. ఆ లోపల ఉన్నటువంటి బేబీ అంతకుముందు ఉరుకులాట అది ఇది చాలా హడావిడిగా పనిచేస్తుండే, లేదమ్మా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, లేదంటే నీకు ఇలాంటి నష్టం జరుగుతుంది, నీ బేబీకి నష్టం జరుగుతుంది అంటే తన నిజ సంబంధం ఎవరితోనైంది అప్పుడు, అమ్మ నేను నా బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అంటే అప్పటి వరకు ఒంటరిగా ఇష్టం ఉన్నట్టు ఆడుతూ ఉన్నది. ఇప్పుడు అలానే డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత లేదు ఇప్పుడు నువ్వు ఒక్కరు కాదు నువ్వు ఇద్దరు. అలానే మనము డాక్టర్స్ అంటే సైన్స్ ద్వారా టెస్ట్ చేసి, మనకు కూడా సైన్స్ ఆఫ్ సోల్ భగవద్గీత ద్వారా మనకు తెలుస్తుంది. నీవు అనుకుంటున్నటువంటి దేహం కాదు, నువ్వు ఆత్మవు అని తెలిసినప్పుడు అరే మరి నేను ఆత్మ అంటే నా సంబంధం ఎవరితో అని, నీ సంబంధము పరమాత్మతో. ఎటువంటి సంబంధం అది? నిత్య సంబంధం. అది ఏమని ఉంటుంది? నిత్య సేవకుడివి, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. నీ నిత్య సంబంధము జన్మ జన్మలకు నీ సంబంధము ఆ పరమాత్మ భగవంతుడితో ఉంది అని ఈ జ్ఞానం చెప్పేటువంటి జ్ఞానము
అంతకాలం వరకు మన లోపల ఉన్నటువంటి భౌతిక కర్మ ఫలాలను అనుభవించాలి. భౌతిక కర్మల గురించి ఏదైతే ఉందో ఈ జ్ఞానం అనే అగ్ని ఆ భౌతికం అనే కోరికలను కర్మ ఫలాలను దహించి వేస్తుంది. ఎప్పుడైతే భౌతిక కర్మలు భౌతిక కర్మ ఫలాలు మన లోపల నుంచి వెళ్ళాయో, లైక్ ఎలాగైతే మనకు ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము, ఇప్పుడైతే అన్ని గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, పూర్వము మనము వంట కొరకు మంటను ముట్టించాలంటే ఆ కట్టెల్లోంచి పొగ వచ్చేది. సో ఆ పొగ వచ్చిందంటే ఆ కర్ర లోపల అగ్ని ఉన్నట్టు. ఎప్పుడైతే మన లోపల భౌతికమైంది వెళ్ళిపోయిందో, ఆధ్యాత్మిక ఎట్లయితే పొగ వెళ్ళిపోయిన తర్వాత మంట వస్తుందో, మన లోపల నుంచి ఈ భౌతిక జ్ఞానము, నేను దేహము అనే మన లోపల ఏదైతే అజ్ఞానం ఉందో అది ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పుడు నిజమైనటువంటి జ్ఞానము, నేను భగవంతుడి యొక్క నిత్య దాసుని, అంటే ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని మనకు భగవంతుడి యొక్క జ్ఞాన జ్యోతి ద్వారా తొలగించుకోవచ్చు. అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ కర్మ ఫలాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్తున్నారు. మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నట్టే, ఎవరైతే ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కర్మ ఫలాల పట్ల మనం కర్మలు చేస్తా ఉన్నాం, ఎన్నో కర్మ ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలు నెలకొన్న ఎటువంటి కామ్యకర్మను చేయడు. అంటే కామ్యకర్మ అంటే నాకు ఈ దేహ సుఖం గురించి కర్మలు చేయడు. ఎందుకు దేహ సుఖం గురించి అంటే, భౌతిక కర్మలు చేస్తే అవి మనకేమవుతాయంటే, కర్మలు 3 రకాలు. ఒకటి మనకు క్రియమాన కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. మనం ఒకవేళ ఈ కామ్య కర్మలు, ఈ దేహ సుఖాల గురించి కర్మలు చేస్తే ప్రజెంట్ ఈ దేహంతో అవి వెళ్ళి మనకు సంచిత కర్మల్లో వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. ఒక పెద్ద స్టోర్ హౌస్ లో స్టోర్ అయినట్టు. అవి కాస్త ఏమవుతుంది, నెక్స్ట్ లైఫ్ కొరకు అవి ప్రారంధ కర్మ మారుతాయి. నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ జన్మ తీసుకుంటాము, ఆ కర్మల ఫలాలను అనుభవించడానికి మళ్ళీ క్రియమాన కర్మ చేస్తాం, మళ్ళీ అవి సంచితలో చేరుతాయి. అలా తిరుగుతూ ఉంటది. క్రియమాన నుంచి సంచిత నుంచి మళ్ళీ ప్రారంధ కర్మ. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తుందంటే, ఈ కర్మ ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి, అంటే ఆసక్తిని విడవటం అంటే ఈ జన్మ తీసుకున్నాను, మేబీ మంచి కర్మ ఫలాలు రావచ్చు, చెడు కర్మ ఫలాలు రావచ్చు. మంచి కర్మ ఫలాలు వచ్చినా చెడు కర్మ ఫలాలు వచ్చినా వాటి పట్ల ఆసక్తిని వదిలేసి సర్వదా ఎల్లవేళలా మనము సంతృప్తి, అంటే ఏది జరిగినా మన మంచి కొరకే అని సంతృప్తిగా ఉండాలి. తర్వాత మనము ఈ దేహము పైన డిపెండ్ అయి ఉండద్దు, స్వతంత్రునిగా, అంటే దేహ దాసుడిగా ఉండకూడదు, దేహానికి యజమాని లాగా ఉండాల. నేను ఇంద్రియాలకు యజమాని ఉంటే వారిని ఏమంటారంటే గోస్వామి, ఇంద్రియాలకు దాసుడిగా ఉంటే గోదాసుడు అని మనకు ఆచార్యులు బోధించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? గోస్వామిగా ఉండాలంటే ఈ ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవలో నియుక్తం చేసినప్పుడు, అంటే కృష్ణ భక్తి భావనలో మనం కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా ఎవరు కూడా ఐడియల్ గా ఉండలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తి భావనలో కర్మలు చేసినప్పుడు ఆ కర్మల ఫలాల్లో మనం బంధింపబడము, ఆ బంధ విముక్తులము అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడికి అనుకూలమైనటువంటి కర్మలు చేయడం ప్రారంభిస్తామో అప్పుడు భగవంతుడి ప్రేమని పొందడము మనకు ప్రారంభమవుతుంది. దానికి మనకు ఆచార్యులు ఏం చేశారంటే, భగవత్ ప్రేమని పొందడము ప్రతి మానవుడి యొక్క లక్ష్యము. మరి భగవత్ ప్రేమని పొందాలంటే భగవంతుడి ప్రీత్యర్థము కర్మలు చేయాలి, భగవంతుడికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి, భగవంతుడికి ప్రతికూలమైనటువంటి కర్మలను మనము విడనాడాలి. సో మరి భగవంతుడి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి అంటే మొట్టమొదటిగా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, శ్రద్ధ ఉండాలి. నేను భగవంతుడి కొరకు, నేను ఆత్మను అని జ్ఞానం ద్వారా కన్విన్స్ అయ్యి, నేను మరి ఆత్మను అన్నప్పుడు పరమాత్మ తృప్తి కొరకు మరి కర్మలు చేయాలి.
ప్రతి కర్మని కూడా ఏది జరిగినా మన మంచికే. అంటే లాస్ట్ లైఫ్లో నేను పుణ్యకర్మ చేస్తే పుణ్యకర్మ ఫలము, తర్వాత చెడు కర్మ చేస్తే చెడు కర్మ ఫలము ఖచ్చితంగా అనుభవించవలసింది. ఇప్పుడు మనం ఉన్నాము, నైట్ అయింది, లేదు నేను నైట్ని అనుభవించను అంటే ఇప్పుడంటే లైట్లు వచ్చాయి కాబట్టి ఓకే. పూర్వకాలం కరెంట్ లేనప్పుడు మనము రాత్రిని చీకటిలో అనుభవించవలసిందే, డేని వెలుతురులో అనుభవించవలసిందే. నేను అనుభవించలేను అంటే అదే విధంగా అది ప్రకృతి నియమము. అదే విధంగా నా మంచి కర్మలను అనుభవించాలా, చెడు కర్మల్ని అనుభవించాలి. మంచి కర్మల వల్ల పుణ్య ఫలాలను అనుభవిస్తాము, చెడు కర్మల వల్ల చెడు కర్మ ఫలాలను అనుభవిస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కర్తవ్య నిర్వహణ మనం చేస్తూ ఈ రెండు విషయాలను తెలుసుకొని మన శక్త్యానుసారము కర్మలు చేస్తూ వాటి ఫలాలను భగవంతుడికి వదిలేయాలని మనకు చెప్తున్నాడు. ఆ కర్మ ఫలాల పట్ల మనము అనాసక్తులమై ఉండాలి. అనాసక్తులు అంటే ఆసక్తి ఉండకూడదు. దీనికి మనకు ఆచార్యులు ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే, చాలా రోజులు మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీది మనము చాలాసార్లు ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈ కర్మ అన్నప్పుడు ఆ విధంగా ఉండాలి. సో బ్యాంక్ ఎంప్లాయీ క్యాషియర్ స్పెషల్గా, సో ఆయనకు ఏ రోజు ఎంత క్యాష్ లో మన బ్యాంక్ వస్తుంది డిపాజిట్ రూపంలో, ఆయన దాని పట్ల పెద్ద ఆసక్తుడై ఉండడు. ఎంత బ్యాంకు నుంచి వెళ్తుంది దాని పట్ల దుఃఖించడు. ఎంత ఇన్ఫ్లో వస్తుంది అనేది సుఖపడడు. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ పట్ల ఆయనకు ఆసక్తి ఉండదు. ఆ ట్రాన్సాక్షన్ ని పర్ఫెక్ట్ గా చెయ్యడం మట్టుకే దాని యొక్క రిజల్ట్ గురించి ఆయన ఆలోచించారు. అది బ్యాంక్ వదిలేస్తారు. అదేవిధంగా మనము చేసే ప్రతి కర్మ యొక్క ఫలం గురించి భగవంతుడికి వదిలేయాలి. అదే నిజమైనటువంటి కర్మ యొక్క నిజస్వరూపం. లేదా వాటి పట్ల మనకు ఆసక్తి, నేను చేసే కర్మ పట్ల ఆసక్తి ఉందనుకోండి, ఆసక్తి మనను బంధిస్తుంది, అనాసక్తి మనను బంధ విముక్తులు చేస్తుంది. కర్మ పట్ల ఆసక్తి బంధిస్తుంది, కర్మ పట్ల అనాసక్తి బంధ విముక్తిని చేస్తుంది. మరి కర్మ పట్ల మనం అనాసక్తిగా ఉండాలంటే ఆ కర్మ మనము కృష్ణుడి కొరకు చేసినప్పుడు దాని నుంచి మనం సులభంగా విముక్తులము కాగలుగుతాము. దీని గురించి మనం ఏంటంటే, మనం ఎవరి దగ్గరైనా సర్వీస్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ సర్వీస్ ఏంటి, వాళ్ళ కొరకు ఏదైనా కంపెనీలో మనం క్యాషియర్ గా చేస్తున్నాం, బ్యాంక్ కాకుండా కూడా ఎంతో డబ్బు ట్రాన్సాక్షన్ అవుతా ఉంది. లైక్ ఏదైనా ఫైనాన్స్ కంపెనీ ఉంది అనుకోండి, ఎంతో డబ్బు వస్తుంది. ఎవరి కొరకు? ఫైనాన్స్ కంపెనీకి వస్తుంది. ఎంతో డబ్బు వాళ్ళకి పేమెంట్ చేస్తాం. సో వాళ్ళు డిపాజిట్ చేసుకున్నదని పేమెంట్ చేస్తూ ఉంటాం. దానికి వచ్చినప్పుడు మనం ఆనందపడము, వెళ్ళినప్పుడు బాధపడేది ఉండదు. ఆ విధంగా మనము కంపెనీకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాం. ఈ దేహం కూడా భగవంతుడు, కృష్ణ భగవానుడు ఇచ్చింది. ఎందుకంటే ఈ భౌతిక సృష్టికి సృష్టికర్త భగవంతుడు. మన దేహము భౌతిక ప్రకృతి నుంచి వచ్చింది. పంచభూతాలతో మనకు కూడుకున్నటువంటి దేహము. ఈ దేహము భగవంతుడిది, ఈ ఆత్మ కూడా భగవంతుడి అంశ. అలాంటప్పుడు మనం దేని గురించి చింతపడవలసిన అవసరము లేదు. కాబట్టి మనిషి ఇక్కడ ఏం చేయాలంటే, మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై సామ్య భావములు విడిచిపెట్టి కేవలము దేహ అవసరాల కొరకే పని చేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపం చే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైతే నిత్య నిరంతరము గీత భాగవత జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉంటారో, ఆ శ్రవణ కర్తలు ఏం చేస్తారంటే, ఈ ప్రపంచము, నేనుంటున్న ఇల్లు, ప్రపంచమే భగవంతుడిది. సో ఈ ప్రపంచంలో నాకు భగవంతుడు అనుభవించిన కర్మ ఫలాలను అనుభవించడానికి దేహాన్ని ఇచ్చాడు. మరి ఈ దేహం లాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవిస్తుంది, పాపకర్మలు. అది తెలుసుకొని పుణ్యకర్మలు అంటే నా కష్టాయితము, పాపకర్మ అంటే భగవంతుడు ఏదో నాకు అన్యాయం చేస్తున్నాడు అనే ఫీలింగ్తో మనం ఉన్నట్టయితే అవి మనకు నెక్స్ట్ ఈ క్రియమాన కర్మలు సంచిత కర్మలుగా వెళ్ళి మళ్ళీ ప్రారంధ కర్మను అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ జ్ఞానపూర్ణుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, తన యొక్క మనస్సు, బుద్ధి వీటిని కంట్రోల్ చేస్తూ ఏం చేస్తాడు, ఈ ప్రపంచంలో ఈ దేహముతో నేను సంపాదించిన నా యొక్క ఆస్తిపాస్తులు కానీ, నా యొక్క పదవులు కానీ, ఇవన్నిటి కూడా నేను కాదు యజమానిని. ఎందుకు? మన గర్వం అంతా కూడా ఆత్మ వచ్చి నిత్య నిరంతరము భగవంతుడి సేవకుడిలాగా కన్విన్స్ అవ్వడానికి రెడీగా ఉంది.
కానీ ఈ దేహము ఆత్మని కన్విన్స్ కానివ్వదు. ఎందుకు? ఈ దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి. సో ఇంద్రియాల పైన మనసు ఉంది, మనసు పైన బుద్ధి ఉంది. కాబట్టి లేదు లేదు నేను అనే అహంకారము దేహంకు ఉంటుంది. కాబట్టి నేను చేశాను, నేను స్వామిని, నేను యజమానిని, నేను దీనికి ఓనర్ను అని ఎప్పటి వరకు మనకు భావం ఉంటుందో అప్పటి వరకు ఈ సుఖ దుఃఖాల్లో, జన్మ మృత్యు జరా వ్యాధుల్లో, ఈ చక్రంలో మనము తిరుగుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము ఇంద్రియాలను మనసుని బుద్ధితో, ఈ బుద్ధిని ఆత్మ ఒకవేళ కంట్రోల్ చేసినట్టయితే అప్పుడు చేసే ప్రతి కర్మ కూడా దేహ అవసరాల కొరకు ఉండదు, అది భగవత్ ప్రీత్యర్థం ఉంటుంది. ఎప్పుడైతే మనం భగవత్ ప్రీత్యర్థం కర్మ చేయడం ప్రారంభిస్తామో మనము అన్ని పాప ఫలాల నుంచి ముక్తులమవుతాము. దీనికి భగవంతుడు ఏం చెప్పారంటే మనకు భగవద్గీత 18.66 కూడా చెప్పారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నీవు అన్ని ధర్మాలను పక్కన పెట్టి నాకు సంపూర్ణ శరణాగతి పొంది నా సేవలో నియుక్తమైతే నీకు సర్వ పాప ఫలాల నుంచి ముక్తిని చేస్తాను అని భగవంతుడు డిక్లేర్ చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? కృష్ణ భక్తి భావంలో ఎవరైతే ఉంటారో, కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు తన కర్మల నుంచి లేదా చెడు ఫలితాలను, అంటే కర్మల నుంచి వచ్చేటువంటి మంచి చెడు ఫలితం దేన్ని కూడా ఆశించాడు. ఎందుకు? అలా ఎవరు ఆశిస్తారు? ఇంద్రియాలు, మనసు, బుద్ధి మన కంట్రోల్లో లేవు. మనము అనే ఆత్మ వాటి కంట్రోల్లో ఉన్నాం అనుకో. సపోజ్ మనము ఆత్మ బుద్ధి కంట్రోల్లో ఉంటే, బుద్ధి మనసు కంట్రోల్లా, మనసు ఇంద్రియాల కంట్రోల్లా, రివర్స్ డైరెక్షన్ ఉన్నాం అనుకోని అప్పుడు ఆ ఇంద్రియాలు విచ్చలవిడిగా పాప కర్మలు చేసే అవకాశం ఉంటుంది. అందుగురించే మనము ప్రతి డిపార్ట్మెంట్ కూడా హైరార్కీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ పైన కంట్రోలర్, అలా బిగ్ బాస్ ఉంటారు. అదేవిధంగా మనమన ఆత్మ ఈ దేహాన్ని సంపూర్ణంగా కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా, ఎందుకు ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం? మనం ఒకరి కంట్రోల్లో ఉండాలా? ఈ ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉండాలా? భగవంతుడి కంట్రోల్లో ఉండాలి. ఎలాగైతే అర్జునుడు మహాభారత యుద్ధంలో సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి కంట్రోల్లో, నిర్దేశకత్వంలో ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి భగవంతుడు అర్జునుడికి విజయాన్ని చేకూర్చి పెట్టాడు, తన ఇష్టానుసారంగా చేయలేదు. కాబట్టి ఈ దేహాన్ని మనమని ఆత్మ కంట్రోల్లో ఉండాలా? ఆత్మ భగవంతుడి యొక్క కంట్రోల్లో పనిచేస్తూ ఉండాలి. కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు నిత్య నిరంతరము భగవంతుడి కోరికతో జతకూడి ఉంటాడు. ఎందుకంటే అతనికి స్వీయ భోగ వాంఛ ఉండదు. ఈ బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ అంటే గోస్వామి లాగా ఉంటాడు. అతను భగవంతుడి యొక్క రిమోట్ కంట్రోల్లో పనిచేస్తాడు. అంటే ప్రతిదీ భగవంతుడి ప్రీత్యర్థమే కర్మ చేస్తాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే దీంట్లో చెప్పారు. మన ఒక కార్ తీసుకుందాము. కార్ యొక్క ప్రతి పార్ట్ కూడా ఆ డ్రైవర్ యొక్క అదుపాజ్ఞలో పనిచేస్తారు. ప్రతి పనిముట్టు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న సైకిల్, 2 వీలర్ తీసుకుంటే చైన్కి పెద్ద విలువ లేదు. కానీ చైన్ తగ్గిపోతే ఇంజన్ బాగుంది, పయ్యలు అన్ని బాగున్నాయి, వీల్స్ బాగున్నాయి, ముందుకెళ్తుందా? వెళ్ళదు. అంటే తన పని ప్రతి పార్ట్ కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తేనే ఒక వెహికల్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మనందరం కూడా మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి, మనం భగవంతుడి లోపల పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి భగవంతుడి కొరకు మనము బై డిఫాల్ట్ పని చేయాలా. ఒక వెహికల్లో చైన్ పనిచేస్తుంది, వీలు పనిచేస్తుంది, ఇంజన్ పనిచేస్తుంది, ప్రతి ఒక్క గేర్లు అట్లా మనందరం కూడా భగవంతుడి కొరకు భగవత్ ప్రీత్యర్థము పనిచేస్తూ ఉండాలా. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మనందరికీ కూడా కోరకుండానే రక్షణ మనని రక్షిస్తూ ఉంటాడు. సంరక్షణకై యంత్ర భాగానికి నూనె పోయడము, తుడవడము అవసరమైనట్లుగా కృష్ణ భక్తుడు భగవంతుని దివ్యమైనటువంటి ప్రేమ యుక్త సేవలో పని చేయడానికి మనందరం కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమని పొందడానికి కొరకు మనము కర్మ చేస్తూ ఉండాలి. మరి ఆ కర్మ చేయడానికి కొరకే మనము భగవత్ ప్రసాదాన్ని, ఎట్లయితే ఒక వెహికల్లో ఆయిల్ పోయటం కానీ, పెట్రోల్ పోయటం కానీ, సో సర్వీసింగ్ చేయడం ఎలానో, మనందరం కూడా ఈ దేహానికి కూడా భోజనం అనే
ఇంధనాన్ని అందియాల. ఎటువంటిది అది? సపోజ్ ఏదన్నా పెట్రోల్ వెహికల్ అనుకోండి, డీజిల్ పోస్తే ఇంజన్ పాడవుతుంది. డీజిల్ వెహికల్ అయితే పెట్రోల్ పోస్తే పాడవుతుంది. అదేవిధంగా ఈ రెండే, మనము బై డిఫాల్ట్ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడానికి కొరకు ఈ దేహం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రసాదము తీసుకుంటే ఈ దేహము ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడి కొరకు పనిచేస్తుంది. ఒకవేళ మనం భగవత్ ప్రసాదం తీసుకోకుండా అప్రసాదం తీసుకుంటే మనము జంతుజాలం లాగా పనిచేయాల్సి వస్తుంది. జంతువులు ఎలా చేస్తాయి? ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేశో అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. మనకు భగవంతుడు ప్రతి జీవికి 84 లక్షల జీవకోటికి కొద్దిగా స్వాతంత్రం ఇస్తాడు. సో మీ కర్మలను మీరు అనుభవించండి, కర్మ ఫలాలను. కానీ ఆ కర్మ ఫలాలను అనుభవించే క్రమంలో నెక్స్ట్ కర్మలు చెయ్యకండి. అంటే కర్మలు చేయకుండా సైలెంట్ ఉండమని కాదు, నెక్స్ట్ కర్మల్లో అకర్మగా చెయ్యండి. అంటే నెక్స్ట్ చేసే ప్రతి కర్మ అకర్మలాగా, అంటే నాకు ప్రీత్యర్థమైన కర్మ. ఎగ్జాంపుల్, మనం భోజనం చేయాలి, భగవత్ ప్రసాదం తీసుకోండి. ఈ చేతులతో మనము ఏం ట్రైనింగ్ చేయాలంటే, మనకు భగవద్గీతలో 2వ అధ్యాయము 61వ శ్లోకంలో మనకు చాలా చక్కగా భాగవతాన్ని రెఫరెన్స్ ఇస్తారు. ఏంటది? భాగవతం 9వ అధ్యాయము 4వ స్కందము 9వ స్కందము 4వ అధ్యాయము 18 నుంచి 23 శ్లోకాలు అంబరీష్ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలో చెప్తారన్నట్టు. అంబరీష్ మహారాజ్ యొక్క బోధన ద్వారా ఎప్పుడు ఈ మనసులో భగవంతుడి యొక్క పాద పద్మాల గురించి చింతన చేయాలి. ఈ నోటి ద్వారా, నాలుక ద్వారా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను వర్ణించడానికి యూజ్ చేయాలా. చేతులను భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించండి. చెవులను భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను శ్రవణం చేయడానికి ఉపయోగించండి. కళ్ళను భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూడడానికి ఉపయోగించండి. ఈ దేహాన్ని ఇతర భక్తులను ఆలింగనం చేయడానికి, తాకడానికి కొరకు ఉపయోగించండి. ఈ మన యొక్క పాదాలను భగవంతుడి యొక్క మందిరాల దర్శనానికి వెళ్ళడానికి, మొక్కును భగవంతుడికి అర్పించిన తులసిని పుష్పాలను వాసన చూడడానికి, తర్వాత మన యొక్క కాళ్ళ ద్వారా భగవంతుడి యొక్క తీర్థ స్థలాలను దర్శించడానికి కొరకు ఉపయోగించండి. దానివల్ల మనకు సంపూర్ణమైనటువంటి భగవంత్ చైతన్యంలో మనము జీవించగలుగుతాము. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, ఈ ఇంద్రియాలను ఇందాక చెప్పిన విధంగా ఉపయోగించండి. ఆ స్వాతంత్రం కాస్త భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేస్తే మనము సులభంగా ఒకే జన్మలో ముక్తాత్మలు కాగలుగుతాము. లేదంటే మనము దేహ పోషణకై అక్రమ పద్ధతిలో ధనాన్ని కూడబెట్టవలసిన అవసరము ఈ కృష్ణ భక్తుడికి లేదు. అందుకే అతడు అటువంటి పాపాలచే కలుషితుడు కాడు. అతడు తన కర్మలన్నింటి నుండి విడివడి ఉంటాడు. ఎవరు? ధర్మోహితేశో అధికో విశేషో. అంటే జంతుజాలం లాగా తినడానికి కొరకు, నిద్రపోవడానికి కొరకు, మైత్రుల సుఖానికి కొరకు, రక్షించుకోవడానికి కొరకైతే ఆయన కర్మబంధనాలు చిక్కుకుంటాడు. లేదా ధర్మం కొరకు జీవించేవాడు, అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, అతడు కర్మ బంధనాల నుంచి విముక్తుడు కాగలుగుతాడు చాలా సులభంగా అని చెప్తున్నారు. తర్వాత ఇంకేమంటున్నారంటే, అటువంటి భక్తుడు ఏమవుతాడంటే ఆయన చేసే ప్రతి కర్మ ఆయనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి కర్మ లాభదాయకం ఎందుకు? ఆయన యొక్క కర్మలు నా సంచిత కర్మలు కావు. ఇంకా సంచిత కర్మలే భస్మీపట్లమైనవి అనుకోండి, ఆయనకు ప్రారబ్ధ కర్మ ఉండదు. కాబట్టి ఆయన చేసే ప్రతి కర్మ లాభము, సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అనే ద్వంద్వాల నుండి విడివడగలుగుతారు. ఎవరు? కృష్ణ భక్తిలో కర్మలు చేసే అటువంటి వాడు. అంతేకాకుండా ఎవరైతే కృష్ణుడి కొరకు, కృష్ణుడి అనుకూలమైనటువంటి కృష్ణ ప్రీత్యర్థము కర్మలు చేసే వాడి లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అతను కొన్నిసార్లు తన చేసే కర్మల వల్ల జయం రావచ్చు, కొన్నిసార్లు అపజయం. జయ అపజయాల్లో స్థిరుడుగా ఉంటాడు. ఆయన కర్మలు చేయకుండా ఉండడు. ఎన్నో కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మల వల్ల బద్ధుడు కాడు, కర్మ బంధనాల్లో చిక్కుకోడు. ఎవరు?
కృష్ణ భక్తి భావంలో కర్మ చేసేటువంటి వాడు. కాబట్టి మనందరం కూడా భగవత్ ప్రీత్యర్థం, సరే లాభం రావచ్చు, నష్టం, బిజినెస్ కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి కర్మలు నిజ జీవితంలో మనం చేస్తూ ఉంటాం. కర్మలు చేయకుండా ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మనం జీవించడానికి జీవనోపాధి కొరకు జాబులు చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, లేదంటే ఇంకెన్నో రకాలుగా ఇప్పుడైతే వర్ణాలు మనకు దాదాపుగా లేవని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే అన్ని కలిపి ఒకే వర్ణ కింద కౌంట్ చేయబడతాయి. చాలా కష్టపడి పని చేస్తారు, దాని నుంచి సుఖాలని అనుభవించాలనుకుంటారు. కానీ ఎవరు కూడా కృష్ణ భక్తి కొరకు సమయం తీయమంటే, లేదు ప్రభుజీ సమయం లేదు మా దగ్గర అంటూ ఉంటారు. కాబట్టి దయచేసి దాని వల్ల మనము కలతలకు గురవుతాము. తర్వాత ద్వంద్వాల ద్వారా, అంటే ద్వంద్వాలు అంటే లాభ నష్టం, లాభం వచ్చినప్పుడు ఆనందపడతాము, నష్టం వచ్చినప్పుడు బాధపడతాము. ఎవరు కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళు వీటన్నిటికీ కూడా గురవుతారు. కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు సుఖ దుఃఖాలకు ప్రభావితులు గారు, లాభ నష్టాలకు ప్రభావితులు గారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈరోజు నేను బాగానే ఉన్నాను, రేపు ఆరోగ్యం పాడైంది అనుకుంటే ఓకే, నాకు రేపు ప్రారంభ కర్మ ప్రారంభమైనట్టుంది, చెడు కర్మ, ఓకే భగవంతుడా, సో ఈ చెడు కర్మలో నాకు ఈ ఇంకా ఎన్ని జన్మల కర్మ ఉందో చెడు, వాటన్నిటి కూడా తీసేయండి. కానీ ఆ చెడు కర్మలను అనుభవించేటువంటి శక్తిని ప్రసాదించండి. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ ప్రీత్యర్థం ఏ రంగానికైనా పని చేయడానికి సంశయించడు కనుక ద్వంద్వాతీతుడై ఉంటాడు. కృష్ణ భక్తులు ఎటువంటి కర్మని చేయడానికైనా కూడా వెనకంజ వేయరు. దానికి ఏంటంటే భగవత్ ప్రీత్యర్థము. కొందరు రకరకాలైనటువంటి సేవలు ఉంటాయి, ఏ సేవ ఇచ్చినా కూడా చేయడానికి వాళ్ళు వెనుకంజ వేయరు. అంతేకాకుండా భౌతిక ప్రపంచంలో భౌతికంగా కూడా ఎన్నో కర్మలు చేయాల్సి వస్తుంది, మనల్ని పోషించుకోవడానికి, ఫ్యామిలీని పోషించడానికి. లేదంటే ఫుల్ టైమ్ గా టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా, సో కొందరు ప్రసాదం వండే వాళ్ళు ఉంటారు, ప్రసాదం వడ్డించే వాళ్ళు ఉంటారు, భగవంతుని సేవ చేసే వాళ్ళు ఉంటారు, ప్రసాదం కొరకు పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్నో రకాలుగా టెంపుల్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడ మనము ఏ సేవ అయినా కూడా దానికి వెనుకంజ వేయరు. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి లీల కూడా మనం చర్చిద్దాం. ఇక్కడ ప్రకృతి గుణాల పట్ల సంగత్వము లేనివాడు. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలతో కూడా సాంగత్యాన్ని కోరుకోడు. ఎవరు? కృష్ణ భక్తి భావన ఇతడు. ఎందుకో కృష్ణ భక్తులందరూ కూడా గుణాతీతులు కావాలనుకుంటారు. సత్వగుణం కూడా బంధిస్తుంది. ఏమంటారంటే సత్వగుణం బంగారు గొలుసులతో పోలుస్తారు, రజోగుణాన్ని వెండి గొలుసులు, తర్వాత తమో గుణాన్ని ఇనుప గొలుసులతో పోలుస్తారు. ఎవరైనా బందీ ఇలా చైరుకు బంగారం గొలుసులతో బంధించినా కూడా అది బందీగానే ఉంటాడు. ఆ బంగారం ఫ్రీగా ఉంటూ మెడలు వేసుకుంటూ ఓకే, గాని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత లాభమే ఉంటది. కాబట్టి వాటితో సంగత్వం లేనివాడు. ఎవరి సంగత్వం ఉండదు? దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు. భగవంతుడి యొక్క అనుగురించే దయచేసి మొత్తం భగవద్గీత సంపూర్ణంగా ప్రతి శ్లోకం వినండి. అప్పుడు భగవంతుడి యొక్క దివ్య జ్ఞానము ద్వారా మనకు ఈ భౌతిక ప్రకృతి పట్ల సాంగత్యం ఉండదు, దాని పట్ల మనకు పెద్ద ఆకర్షణ ఉండదు. దీని కొరకు ఏం చెప్తారంటే, సో తన బాధ్యతగానే డ్యూటీ నిర్వహిస్తాడు, కానీ దాని పట్ల ఆసక్తి ఉండదు. ఒకతనంట పూర్వము ఒక వంతెన, అంటే పాప ఆయన చెట్లు కొట్టేవాడు. సో ఒక వంతెన దాటి అడవికి వెళ్ళాలన్నట్టు, రోజు చెట్లు కొట్టుకొచ్చి ఆయన కట్టెలు అమ్ముకొని బతుకుతా ఉంటాడు పాపం. సో భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి ఒకసారి అనుకోకుండా అప్పట్లో కట్టెల వంతెన ఉండేది, ఆ వంతెన దాటుతున్నప్పుడు గొడ్డలి పడిపోతుంది ఆయనకు. అప్పుడు ఆ నదీమ తల్లితో చాలా ప్రాధేయపడుతూ ఏడుస్తూ వేడుకు, అమ్మ తల్లి, గొడ్డలి లేకపోతే నా ఫ్యామిలీని నేను పోషించలేను, దయచేసి నా గొడ్డలి నాకు ప్రసాదించండి అని చెప్పేసి. అప్పుడు అతనికి నదీమ తల్లి టెస్ట్ చేయడానికి కొరకు ప్రకటమవుతుంది, చాలా ఆర్తనాదంతో వేడుకున్నప్పుడు. అప్పుడు ఏం చేస్తున్నామే, వెండి గొడ్డలు తెచ్చిస్తుంది. ఇది నీ గొడ్డలు ఇదేనా అంటే, కాదమ్మా గొడ్డలు అంటుంది. తర్వాత బంగారు గొడ్డలు ఇస్తుంది, లేదమ్మా ఇది నాది కాదు అంటుంది. అతను మళ్ళీ లాస్ట్గా ఆయన గొడ్డలి కట్టే కర్ర ఉంటుంది, దానికి ఇనుప గొడ్డలి ఏదంటే, ఇదేనా ఇదంటే, అమ్మ ఇదే నా గొడ్డలి అంట. అప్పుడు ఆయన యొక్క నిజాయితీకి మెచ్చుకొని, అంటే ఇక్కడ చూడండి, ప్రకృతి గుణాల పట్ల సంగత్వం అంటే ప్రకృతి గుణాలు ఏంటి? నాకు ఏదన్నా, నాకు అన్ని భోగాలు
నాకు కావాలి, నేను అనుభవించాలి అనే కామపూరితమైనటువంటి కోరికలు. ఆయనకు అదేం లేదు. తనకు నిజాయితీ, తన గొడ్డలు తనకు కడుక్కున్నాడు. అప్పుడు ఆమె చాలా ప్రసన్నురాలై ఆ వెండి బంగారు గొడ్డలు ఇచ్చేస్తుంది. తీసుకెళ్ళు, ఈ 3 నేను ఇస్తున్నాను. సరే, అమ్మవారు ఇచ్చారు కాబట్టి తీసుకెళ్తాడు. తర్వాత ఇంకొక రోజు తన భార్యను కూడా అడవికి తీసుకెళ్తూ ఆయన నెక్స్ట్ డే ఎప్పుడో ఆ నది మీదకి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు నదిలో పడిపోతుంది భార్య. అప్పుడు చాలా ఏడుస్తూ, అమ్మా నా భార్య పడిపోయింది, దయచేసి నా భార్యను నాకు ఇవ్వు, నా భార్యను నాకు ఇవ్వు అని చాలా వేడుకుంటాడు. అప్పుడు ఆమె ఆ భార్య తీసుకురావడమే విశ్వ సుందరిని భార్య, ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఇగో ఈవిడేనా నీ భార్య అంటే, అప్పుడు అంటాడు, అవునమ్మా ఈవిడే నా భార్య అంటాడు. అప్పుడు అమ్మవారికి చాలా కోపం వస్తుంది. మన గొడ్డలైతే వెండి బంగారం నాది కాదు, ఇనుప గొడ్డలైతే నాది అని చెప్పేసి నేను ఇచ్చాను. ఈరోజు మొట్టమొదటిగానే విశ్వసుందరిని చూపించగానే ఈవిడ నా భార్య అన్నావు, ఇదేంటి నీకంటే ఈ కామపూరితమైనటువంటి కోరికల పట్ల నీకు సంగత్వం ఉంది, విశ్వసుందరి కావాలనే కోరిక ఉండింది అంటే, అమ్మ దయచేసి మన్నించండి, మొన్న నేను వెండి గొడ్డలి నాది కాదు, బంగారు నాది కాదు, ఇనుపదంటే ముగ్గురు నాకు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు సపోజ్ నేను ఈ దేశ సుందరి నాది కాదు, విశ్వసుందరి నాది కాదు, లాస్ట్కు నా భార్యను నాకు ఇస్తే ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళంటే, ఒక్క భార్యనే పోషించడానికి నా వల్ల అవ్వట్లేదు, కట్టెలు కొట్టుకొని ముగ్గురిని ఎక్కడ పోషిస్తాను, ఏదో ఒకరు కావాలి కదా మనకెందుకు అని, ఈవిడ నా భార్య అన్ననమ్మ క్షమించండి అంటే ఆయన నిజాయితీకి చాలా ఆనందపడుతుంది. ఆ విధంగా మనం కూడా ఆయనకి పెద్ద దేని పట్ల సంగత్వం లేదు. సో తన కర్మ, తన యొక్క డ్యూటీ బౌండ్ లాగా ఆయన సేవ చేస్తా ఉన్నాడు, గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తా ఉన్నాడు. పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడై మనిషి సకల ద్వంద్వాల నుండి ముక్తుడవుతాడు. చూసారా, సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో గృహస్థాశ్రమం స్వీకరించాడు, మంచి చెడు, అంతకుముందు బంగారు గొడ్డలి పెద్ద దాని పట్ల ఆయనకు ఆసక్తి లేదు. విశ్వసుందరిని దేశ సుందరిని ఇచ్చిన వాళ్ళ పట్ల కూడా ఆసక్తి లేదు. ద్వంద్వాల నుండి ఎవరు ముక్తుడవుతాడు? సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో. ఫ్యామిలీ ఉన్నాం, ఎవరికైనా మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా మన మంచి కొరకే అని మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఆ విధంగా అతడు భౌతిక గుణాల కల్మషాల నుండి విడబడతాడు. అలాంటి చైతన్యం మనం లోపల డెవలప్ అయినప్పుడే భౌతిక కల్మషాలు అంటే ఈ దేహ సంబంధికులకు ఏమన్నా అవుతే చాలా ప్రభావితం అవుతాం. ఈ దేహ సంబంధికులు మంచి జరిగినా చెడు జరిగినా మనకు కూడా దాంతో ప్రభావితం అవుతాం. ఎవరు? నేను దేహమును అనుకున్నంత కాలం, లేదు నేను ఆత్మ అన్నప్పుడు వాళ్ళు కూడా ఆత్మలే. ఆత్మస్వరూపంగా మనం ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడడం ప్రారంభిస్తాం. శ్రీకృష్ణుని సంబంధంలో తన సహజ స్థితిని ఎరిగి ఉన్న కారణంగా అతడు ముక్తుడవుతాడు. ఎందుకు? మనం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కర్మలను, లీలలను అర్థం చేసుకున్నప్పుడు ఆ లీలల్లోనే మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అప్పుడు మనకు ఇంకా ఈ భౌతిక సంసారం పట్ల పెద్ద ఆసక్తి అనిపించదు. అతని మనస్సు కృష్ణ భక్తి భావన నుండి మళ్ళదు. ఇంకా ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణుడికి ఏం చేయాలా, కృష్ణ భక్తులకి ఏం చేయాలా, ఏ విధమైనటువంటి సర్వీస్లో నేను ఉండాలని. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉంటాడో తత్ఫలితంగా అతడు ఏది చేసినా ఆది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేస్తాడు. అందుకే అతని కర్మలన్నీ కూడా యజ్ఞాలే అవుతాయి. ఎందుకంటే యజ్ఞము పరమ పురుషుడైనటువంటి విష్ణువు ప్రీత్యర్థమే అయి ఉంటుంది. అటువంటి సమస్త కర్మల ఫలము నిక్కంగా దివ్యత్వంలోనే లీనమవుతుంది. ఇక మనిషి భౌతిక ప్రభావాలకు గురికాడు. ఏది చేసినా అన్నప్పుడు మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకంలో చెప్తున్నారు, యత్ కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఇంకా ముందు ముందు నేర్చుకుంటాము. మనం ఓ కుంతి పుత్ర, నీవు ఏది చేసినా, మనందరం ఈ రోజు నుంచి తెలుసుకోండి, ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతిచ్చినా, ఏ దానము చేసినా, ఏ తపస్సు చేసినా మత్ అర్పణం, భగవంతునికి అర్పణంగా చెయ్యండి. అప్పుడు మనము ఎటువంటి కర్మ బంధనాల్లో చిక్కుకొనకుండా అంత్యకాలంలో ఇదే లాస్ట్ లైఫ్. ఎందుకంటే మనకు భగవంతుడు మాటిచ్చాడు, మీరు సంపూర్ణ శరణాగతితో కర్మలు చేస్తే మొట్టమొదటిగా మన సంచిత కర్మలన్నీ కూడా
పెద్ద సుమేరు పర్వతం అంత పెద్ద కర్మలు ఉన్నాయి మరి. అవన్నిటి కూడా భస్మే పట్లం చేస్తా అన్నాడు. ఇంకా మన సంచిత కర్మలన్నీ భస్మం అయ్యామనుకొని నెక్స్ట్ లైఫ్ ఎప్పుడు వస్తుంది? మన సంచిత కర్మలు ఉన్నప్పుడే అవి ప్రారంధంగా మారి నెక్స్ట్ లైఫ్ వస్తుంది. మనకు సంచిత కర్మలు లేవు, నంబర్ 1, అవి జీరో అయిపోయినాయి. ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో ఇప్పుడు చేసే కర్మలు సంచితకు వెళ్ళాల. సంచిత స్టోర్ అంతా గోడౌన్ ఖాళీ అయింది, మళ్ళీ చేరొచ్చు. మళ్ళీ ఈ జన్మ కర్మలు కొన్ని వందల వేల కర్మలు చేస్తాం ప్రతిరోజు. అవి వెళ్ళి అవి కూడా సంచితగా మారొచ్చు, ఆ కర్మలు ప్రారంభంగా మారొచ్చు. కానీ భగవంతుడు ఏం హెచ్చరిస్తుంటే ఈ జన్మలో చేసే పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి కర్మ బంధన రహితంగా ఉండాలా. ఎప్పుడు ఉంటుంది? భౌతిక విషయ వాంఛలు, విషయ భోగాలకు అతీతంగా ఉండాలి మనం చేసే కర్మ. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ భోజనంతో ప్రారంభం అవుతుంది. మనం లేచినప్పుడు భగవన్ నామంతో స్టార్ట్ చేయండి. తర్వాత లేచిన తర్వాత భగవంతుడు మనకు 9వ అధ్యాయము మనకు సారాన్ని ఇచ్చాడు. ఏంటది? 9వ అధ్యాయము 34వ శ్లోకంలో ఏం చెప్తున్నంటే భగవంతుడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్ యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఇది ఫైనల్ గా మనం నేర్చుకోబోతుంది. అంటే మన మనస్సు సదా భగవంతుడి గురించి ఆలోచించడంలో నిమగ్నం చేయండి, నంబర్ 1. నంబర్ 2, భగవంతుడికి భక్తుడు అవ్వండి. నంబర్ 3, భగవంతుడికి నమస్కరించండి. నంబర్ 4, భగవంతుని పూజించండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఇదే లాస్ట్ లైఫ్, భగవంతుని తప్పకుండా చేరుకుంటారు అని భగవంతుడు మాటిస్తున్నాడు. కాబట్టి మనందరము భగవంతుని పొందాలి, భగవత్ ప్రేమని పొందాలి, భగవద్ లోకాన్ని పొందాలంటే ఈరోజు చెప్పిన విధంగా ఈ రోజు నుంచే ప్రతి కర్మ భగవంతుడి కొరకు చేద్దాము. దానివల్ల మనకు ఈ జీవితంలో ఎటువంటి ద్వంద్వాలు ఉండవు, లాభ నష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, సుఖాలు ఉండవు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. అర్థమైందా? ఎందుకు ఉండవు ప్రభుజీ? మన మనోళ్ళకి ఏమైనా అవుతాయంటే ఏమీ వరి కాకండి. లాస్ట్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్, అనన్యాస్యంత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన ప్రతి కర్మ అనన్యాసింతయంతో మాం, నిత్యము నిరంతరము భగవంతుని సేవ కొరకే ఆలోచించడము. అనన్య అంటే వేరేది కాకుండా భగవంతు కొరకు ఆలోచిస్తూ అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాం. నిరంతరము భగవంతుని ఈ 4 మనకి ఇందాక చెప్పాడు కదా, భగవంతుడి గురించి ఆలోచించండి, భగవంతుని భక్తులు అవ్వండి, భగవంతుని పూజించండి, భగవంతుని నమస్కరించండి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తా అంటుండో, నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నీకున్న వాటిని రక్షిస్తాను, లేటి వాటిని సమకూరుస్తాను, ఏమీ వరి కాకండి అని మాటిస్తూ భగవంతుడు ఇక్కడ ముగిస్తున్నాడు. జబలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.